ఆర్టీఐ సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ, చట్టాన్ని పూర్తిగా విచారించకుండా నిలిపివేయలేమని వ్యాఖ్య. ఆర్టీఐ సవరణలపై స్టేకు సుప్రీం వాస్తవమే కదా. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి దీని గురించి తెలిసిన వాళ్ళు ఇది చాలా ఒక రకమైనటువంటి మంచి విషయం. అక్కడ నీకు దీని మీద ఏ ప్రభుత్వ రంగం పైన కానీ లేకపోతే నిధుల విషయంలో కానీ లేకపోతే ఇతర ప్రైవేటు ఆస్తుల మీద కానీ నీకు ఏదైనా ఆరోపణ ఉంటే ఈ ఆరోపణను నివృత్తం చేసుకోవడం కోసము ఆర్టీఐ ద్వారా ఆ పత్రాలను మనము అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏముంది, ఎవరిది, ఇక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి ఏందనేది ఈ ఆర్టీఐ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందులో సవరణలు చేస్తామంటే 100% సుప్రీంకోర్టు స్టేకు నిరాకరణ చేసిందంట. ఇది మంచి పరిణామమే అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీఐని పుచ్చుకున్న ఎత్తేయాలని చూస్తే మాత్రము అది మంచి పద్ధతి కాదు. ఏమో పబ్లిక్ డొమైన్లో ఉంటే తప్పేముంది. బడాబాబుల ఆస్తులు కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కావచ్చు పబ్లిక్ డొమైన్లో ఉంటే తప్ప ఉండాలి కదా. తెలుస్తేనే కదా మా భూమి ఏడుందనేది తెలిసేది. దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఉన్నల్ల చోట్లల్లా కబ్జాలు పెట్టుకుంటా దొంగ పాస్బుక్లు క్రియేట్ చేసుకుంటా ఈ రకంగా నడుస్తున్నటువంటి వ్యవహారంలో ఆర్టీఐ 100% ఉండాలి. అవసరం అనుకుంటే ఆర్టీఐ ఏదైతే గడువు కాలం ఏదైతే ఉందో ఆ గడువు కాలాన్ని తగ్గించి కుదింపి తొందరగా ఆర్టీఐ వేసిన వారికి తొందరగా ఆ పత్రాలను అందజేసే ఇన్ఫర్మేషన్ను అందజేసే ప్రయత్నం చేయండి. అది మంచి పద్ధతి.